పూరా లోకల్. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్ల పంట పండింది. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ సాధించడంతో బీసీసీఐ 125 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన చెక్కును బీసీసీఐ అందజేసింది. ప్రపంచ కప్లో పాల్గొనేందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. 125 కోట్ల రూపాయలలో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనేది విషయంలో స్పష్టత వచ్చింది. 15 మంది జట్టు సభ్యులతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక్కొక్కరు 5 కోట్ల రూపాయలు అందుకోనున్నారు. అయితే ఈ ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని 15 మంది జట్టు సభ్యులుగా ఉన్న ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, చాహల్, సంజు శాంసన్ కూడా 5 కోట్ల రూపాయలు అందుకుంటారు. ఇక రిజర్వ్ ఆటగాళ్లుగా వెళ్లిన రింకు సింగ్, శుభ్మన్ గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు కూడా ₹1 కోటి చొప్పున అందజేయనున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి 2.5 కోట్ల రూపాయలు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తారు. సహాయక సిబ్బందిలో 3 ఫిజియోథెరపిస్టులు, 3 త్రోడౌన్ స్పెషలిస్టులు, 2 మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లకు ఒక్కొక్కరికి ₹2 కోట్ల అందజేస్తారు.